నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ ఈ కుండలు తీసుకొచ్చి నేను చాలా రోజులైపోయిందనమాట. దీనికి ఎలాగా సిరమిక్ లుక్ తెప్పించాలని కోరుకుంటున్నాను. దాన్ని ఏం చేద్దామా అని ఆలోచించుకుంటూనే టైం అంతా గడిచిపోయింది. సరే, ముందు కింద వైట్ బేస్గా ముందు వైట్ పెయింట్ వేసాను. తర్వాత దానికి ఎనామిల్ పెయింట్తో ఇస్తే మనకి గ్లాసీ లుక్తో బాగుంటుందని ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. సిరమిక్ లుక్ అయితే బాగుంటుంది అనిపించింది అనమాట. సో ముందు ఒకవైపు అంటే హాఫ్ బ్లూ వేసాను, తర్వాత పైన ఎల్లో వేసుకున్నాను అనమాట. మన ఎనామిల్ పెయింట్ అంటే ఏంటంటే అండి, గ్లాసీ లుక్ ఇస్తుంది. సో మనకి ఏదైనా వాష్ చేసుకున్నా, పైన ఏదైనా తుడుచుకున్నా బాగుంటుంది. కుండే కాబట్టి పర్వాలేదు, సింపుల్గా అయిపోవాలండి. ఎందుకంటే క్లమ్జీగా ఎక్కువ వర్క్ పెట్టుకోదలుచుకోలేదనమాట. చాలా సింపుల్గా అయిపోవాలని చేసుకున్నాను. వాటర్ పోసుకునే కుండలు దొరుకుతాయండి, ఇవి కలశాల్లో కూడా పెట్టుకుంటారనమాట. దేవుడికి కలశాల అభిషేకానికి కూడా ఇది వాడుతుంటారు. ఎందుకంటే ఒకసారి నేను అలాగే తెచ్చుకున్నాను. కలశాలు ఏదో గుళ్ళో అభిషేకం చేస్తుంటే ఈ సైజు అలా దొరుకుతాయని నాకు అప్పుడే తెలిసిందనమాట. తర్వాత నుంచి నేను బయట ఇదే సైజు కావాలని అడుగుతుంటే వాళ్ళు తెచ్చిస్తారు. మనకి చూసుకుంటే తెలుస్తుంది అనమాట. కానీ ఈ షేప్ చాలా బాగుంటుందండి. ఫ్లవర్ వాజ్కి కానీ దానికి చాలా బాగుంటుంది. దీన్ని ఎలా యూస్ చేస్తాను అనేది మీకు తర్వాత చెప్తాను. కానీ ముందు కింద బ్లూ వేసాను, తర్వాత పైన ఎల్లో వేసేసాను అనమాట. లోపలికి వచ్చి ఏదైనా మూవీ పెట్టుకుని మనం చూస్తున్నాం అనుకోండి, పని ఎంత చేసినా తొందరగా తెగిలిపోయినట్టు అనిపిస్తుంది కదా. సరే, మూవీ పెడితే ఏదో ఓటు అని కన్నడ మూవీ వచ్చిందనమాట, అది పెట్టుకుని చూద్దామని. అసలు ఆ ఫ్రేమ్ ఎలా ఉందంటే ఏదో పల్లెటూరులో వెళ్ళిపోతున్నా, వాటర్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్. తర్వాత దీనికి వైట్ నా దగ్గర మామూలుగా ఎక్రిలిక్ పెయింటే ఉన్నాయన్నమాట. ఆ పెయింటే తీసుకున్నాను. ఫస్ట్ వైట్ పెయింట్ అయితే బాగా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది. పక్కన అమ్మ కూర్చుని ఏదో చెప్తుంది నాకు, నవ్వుకుంటున్నాను అనమాట. సరే, దానికి చాలా సింపుల్ డిజైన్ వేయాలనిపించిందండి. దీనికి పెయింటింగ్ ఏమీ రావక్కర్లేదండి, మీరు కూడా వేసేయచ్చు. ఇదిగోండి, మనం చిన్న గుమ్మాల దగ్గర ముగ్గులు పెట్టుకుంటాం కదా, అలాగే వేశాను. చాలా సింపుల్ అండి. మనం అనుకుంటాము సెరమిక్ పార్ట్స్ మీద చూడండి పెద్ద పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట. కానీ దాన్ని నీట్గా మనం చక్కగా ఈవెన్గా వేసుకోవడంలోనే ఉంది. ఆ వంకర గీతలు వచ్చినా ఏం పర్లేదు, చక్కగా వేసుకోండి. చక్కగా నేను అలా వైట్ ముందు బార్డర్ ఇచ్చేసేసాను. కానీ అది చాలా సింపుల్గా అనిపించింది అనమాట. అందుకని పైన మళ్ళీ రెడ్ కలర్ ఇద్దామని చెప్పి ముందుగా దానికి బార్డర్ తీసుకుని ఒక బ్రాడ్ బ్రష్ తీసుకుని దాని నుండి ఫిల్ చేసేసుకున్నాను అనమాట. ఇది కూడా ఎక్రిలిక్ పెయింటే. సో ఈ రెడ్ ఇచ్చాక చాలా చాలా బాగుంది అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ రెండు నేను ఎలా యూస్ చేస్తాను ఈ పాట్స్ అనేది మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. మళ్ళీ ఆ బ్లూ కలర్ ఉంది కదా, దానికి రెడ్కి బార్డర్ ఇచ్చేసుకుని దాని సెపరేషన్ చూపించాను అనమాట. చాలా బ్రైట్గా వచ్చిందండి. అచ్చు సిరమిక్ పార్ట్స్ లాగే ఉన్నాయి. లోపల తీసి చూస్తే కానీ అది మట్టి కుండలని తెలియదు అనమాట ఎవరికి. అలా ఉండాలి మన ఆర్డర్ అంటే. నచ్చింది కదా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందాక మరి ఉండనా? నమస్తే.